ఆ 6 కాండల పేర్లు: బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరకాండం, యుద్ధకాండం. మొదటిదైన బాలకాండం గురించి చెప్పుకుందాము. శ్రీమన్నారాయణుని నిరంతరము స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ముని శ్రేష్ఠుడు అంటే మునులలో శ్రేష్టమైన వాడు, గొప్పవాడు వాల్మీకి. ఆయన ఆశ్రమానికి నారదుడు వచ్చాడు. ఎప్పుడూ నారాయణుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు నారదుడు. నారాయణ నారాయణ అంటూ ఉంటాడు నారద మహర్షి. ఆ నారద మహర్షి మునులలో శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. నారదుడు తపస్వి, గొప్ప తపస్సు చేయగలిగిన శక్తి కలిగినవాడు. ఇంకా వాక్చతురుడు, మాటలలో బాగా చాకచక్యం కలిగినవాడు. వాక్చతురత కలిగినవాడు, శ్రేష్ఠుడు, వాటిల్లో శ్రేష్టమైన వాడు, నైపుణ్యం కలవాడు అని అర్థము. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న కోరిక అన్నమాట, క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అన్న కోరిక అన్నమాట. ఏమని అడిగాడంటే, ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. వాల్మీకి నారదుణ్ణి ఏమని అడిగాడు? మహర్షి, మంచి గుణాలు కలవాడు అంటే మంచి బుద్ధులు, మంచి లక్షణాలు కలవాడు ఉన్నాడా? ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్థిర మనస్సుతో ఉండేవాడు ఉన్నాడా అని అడిగాడు. కొంతమంది బాధలు వస్తే బాధపడతారు, సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తారు. అట్లా కాకుండా బాధ కలిగినా సంతోషము కలిగినా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే తొనకనివాడు అంటే వాటికి లొంగనివాడు. బాధ వస్తే ఏడవడము అట్లా కాకుండా స్థిరమైన మనస్సు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇంకా ధర్మం తెలిసిన వాడు, ధర్మం అంటే న్యాయంగా ఉన్నవాడు, న్యాయంగా నీతి ఇవన్నీ కలిగిన వాడనమాట. ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు. ఎవరైనా ఆశ్రయం కోరుకున్నారనుకోండి, అంటే వాళ్ళకి వసతి లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదన్నా ఆశ్రయం అడిగితే ఆదుకునేవాడు అంటే ఆ ప్రాబ్లమ్స్ ని తీర్చేవాడు ఎవరైనా ఉన్నారా? మాట తప్పనివాడు, ఏదైనా మాట ఇస్తే నేను ఇది చేస్తాను నీకు అని గాని, నువ్వు అడిగింది నేను ఇస్తాను అని గాని, ఇట్లా ఏదన్నా మాట ఇస్తే ఆ మాటని తప్పనివాడు. అంటే మాట ఇచ్చేసి కొంతమంది చెయ్యరనమాట. అట్లా కాకుండా మాట ఇస్తే చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇంకా సకల ప్రాణులకు మేలు చేసేవాడు. సకల ప్రాణులు అంటే మొత్తము అన్ని రకాల ప్రాణులకు అన్నమాట. ఏ విధమైన ప్రాణికైనా సరే, అది జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే ప్రాణం ఉన్న జీవికి మేలు చేసేవాడు అంటే సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఏమడిగాడు? వీరుడు అంటే యుద్ధము బాగా చేయగలిగిన వాడు ఉన్నాడా? ధీరుడు అంటే ధైర్యశాలి, ధైర్యంతో ఉన్నవాడు ఉన్నాడా? అసూయ లేనివాడు అంటే అసూయ లేనివాడు ఉన్నాడా? జలసి లేకుండా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందం ఉన్నవాడు, చూడటానికి అందంగా ఉన్నవాడు ఉన్నాడా? ఇంకా ఇలాంటి శుభలక్షణాలు కలవాడు, ఈ విధమైన శుభలక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు వాల్మీకి మహర్షి నారదునితో. అప్పుడు నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు.
కాని నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. మహర్షి, నువ్వు అడిగిన ఇన్ని లక్షణాలు ఒక్క మనిషిలో ఉండటం అనేది సాధ్యము కాని పని. అయితే ఈ విధమైన విశిష్టమైన లక్షణాలు, ఈ విధమైన విశిష్ట గుణాలు కలిగిన వ్యక్తి, మూర్తీభవించిన ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతని పేరు శ్రీరాముడు అని చెప్పాడు నారదుడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. రామాయణ గాథను, రామాయణం గురించిన కథ, రామాయణానికి సంబంధించిన కథను సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా, తక్కువగా, చిన్నదిగా చేసి బ్రీఫ్గా వాల్మీకి మహర్షికి చెప్పాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నారదుడు మహర్షికి చెప్పిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ ఉండే లోకాన్ని బ్రహ్మలోకం అంటారు. నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఉండే లోకాన్ని వైకుంఠం అంటారు. ఈశ్వరుడు ఉండే లోకాన్ని కైలాసం అంటారు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుడు ఈ విధంగా మహర్షికి చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అయితే చెప్పి వెళ్ళిన తర్వాత వాల్మీకి మనసులో ఆ రామకథ నాటుకుపోయింది. అంటే బాగా స్ట్రాంగ్ అయిందనమాట మైండ్లో. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. అంటే అవే గుర్తుకొస్తున్నాయి. నారదుడు చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉన్నాయి వాల్మీకి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు వాల్మీకి మహర్షి. గంగానదికి దగ్గరలో, సమీపాన అంటే దగ్గర, గంగానదికి దగ్గరలో తమసా అనే రివర్కి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి వెంట శిష్యులు కూడా వస్తున్నారు స్నానానికి. భరద్వాజాది శిష్యులు కూడా వస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. తమసా నది మంచివాని మనస్సు ఎలా ఉంటుంది? మంచి ఆలోచనలతో, ఎప్పుడు నిర్మలమైన మనస్సుతో, అన్ని మంచి గుణాలే ఉంటాయన్నమాట. అట్లా మంచివాని మనస్సు వలె స్వచ్ఛంగా ఉందంట ఆ తమసా నది. అక్కడికి స్నానానికి వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి వచ్చాడు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. స్నానానికి నదిలోకి దిగాడు వాల్మీకి. చుట్టూ ఉన్న నేచర్ అందాలు, చెట్లు, ఆ పక్షులు, తర్వాత చిలుకలు, రామచిలుకలు, సీతాకోక చిలుకలు, ఇట్లా రకరకాలు అందమైన చెట్లు, ఇవన్నీ చూసి ఆనందిస్తూ ఉన్నాడనమాట. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. సమీపంలో అంటే దగ్గరలో, ఆ నదికి దగ్గరలో ఒక కొమ్మ పైన, చెట్టు పైన ఒక కొమ్మ మీద పక్షులను చూశాడు. 2 పక్షులు, చక్కగా ఉన్న పక్షులను చూశాడు. అంటే చెట్ల మీద తిరిగే పక్షులు అన్నమాట క్రౌంచ పక్షులు అంటే. ఆ ఒక జంటను చూశాడు. ఇద్దరిని జంట అంటారు. 2 ఉంటే జంట అంటారు. 2 మనుషులు ఉంటే జంట అంటారు. అట్లా 2 పక్షుల్ని చూశాడు. వాటి అనురాగము ముచ్చట గొలుపుతున్నది. వాటి అనురాగం, ఆ క్రౌంచ పక్షుల అనురాగం అంటే ప్రేమగా ఉండటము, అది ముచ్చట కొలుపుతున్నది. అంటే ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉన్నది వాల్మీకి మహర్షికి. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. మధుర ధ్వనులు అంటే పక్షులు చేస్తున్న తీయనైన శబ్దాలు వీణుల విందు చేస్తున్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే ఆనందంగా కలుగజేస్తూ ఉంది మహర్షికి. కళ్ళకి ఆనందంగా ఉంది, చెవులకు వీణుల విందుగా ఉంది. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. ఇంతలో అంటే అప్పుడే వెంటనే ఒక వేటగాడు ఏం చేశాడు? ఒక బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అంటే బాణము వేశాడు మగపక్షికి. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. కింద బాణం తగలంగానే మగపక్షి కింద పడి రక్తం కారుతూ, నెత్తురోడుతూ అంటే రక్తం కారుతూ, విలవిలలాడుతూ అంటే ప్రాణం పోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ప్రాణం. అలా గిలగిల కొట్టుకుంటూ విలవిలలాడటం అంటే గిలగిల కొట్టుకోవడం, ప్రాణాలను వదిలేసింది.
ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఎడబాటు అంటే దూరం. ఆ దూరాన్ని మగపక్షి చనిపోగానే ఆ దూరాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది, అంటే బాధపడింది. ఆడపక్షి బాధపడింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. హృదయ విదారకరమైన అంటే చాలా బాధ కలిగించింది ఆ చిత్రం. దృశ్యం అంటే ఆ కనబడుతున్న చిత్రం అన్నమాట. చూసి వాల్మీకి మహర్షి బాధపడ్డాడు, చాలా బాధేసింది. కరుణరసం జాలువారింది. అంటే బాధపడటం అనేది ఇలా జాలువారింది. ఎట్లా ధర్మావేశము కట్టలు తెంచుకుంది. అతనికి ధర్మంగా నీతిగా ఉన్నాడు కదా వాల్మీకి, బాగా బాధ వేసేసింది అనమాట. ఎక్కువ కట్టలు తెంచుకుంది అంటే ఎక్కువ అయింది బాధ. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, వెంటనే వాల్మీకి మహర్షి నోటి వెంట అప్రయత్నంగా అంటే ప్రయత్నం లేకుండా, ప్రయత్నం చేయకుండా ఈ విధంగా చెప్తాడనమాట శ్లోకము. మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిదునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. ఏమన్నాడు వాల్మీకి మహర్షి? ఆ మగపక్షి చనిపోయిన వెంటనే ఆ దృశ్యాన్ని చూచి బాధపడి కరుణరసం ఈ విధంగా పోయం రూపంలో, స్టాంజా రూపంలో బయటపడింది. ఓ కిరాతకుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్నాయి రెండు. నువ్వు ఒక పక్షిని చంపావు కదా, నువ్వు శాశ్వతంగా అంటే పర్మనెంట్ గా, శాశ్వతంగా అంటే ఎప్పటికీ కలకాలం అపకీర్తి పాలవుతావు, అంటే అప్రతిష్ట పాలవుతావు అని అన్నాడు. అననైతే అన్నాడు, కానీ తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. అట్లా అనడమైతే అనేశాడు మహర్షి, కానీ వాల్మీకి తర్వాత ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఈ 4 మాటలు, ఈ రాసినవన్నీ కూడా 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. అంటే బాగా ప్రాస అన్నీ కుదిరినాయి అన్నమాట. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. ఇది ఛందస్సుకి ఛందస్సులో ఏదో ఒక దానికి చెందే విధంగా ఉండే శ్లోకం ఇది అని నిర్ణయించుకున్నాడు. ఛందస్సులో ఉత్పలమాల, చెంపకమాల, నజభజ జజర, భరణ భవరవ అని ఇలా వస్తాయన్నమాట ఛందస్సులో. వాటిల్లో అట్లా ఆ ఛందస్సుకు సంబంధించిన శ్లోకం వచ్చింది అని నిర్ణయించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. శోకం అంటే బాధ. ఆ బాధ నుండి శ్లోకం వచ్చింది, శ్లోకం పుట్టింది అనమాట, ఉద్భవించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రము వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అయితే అందరూ ఆ నది నుంచి ఆశ్రమానికి వచ్చేశారు. ఆ నది నుంచి తమసా నదికి స్నానానికని వెళ్ళారు అందరూ. అక్కడి నుంచి తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. వచ్చిన తర్వాత కూడా వాల్మీకి అదే మనసులో మెదులుతూ ఉంది. క్రౌంచ పక్షి దారుణ దృశ్యం, అక్కడ మగపక్షి చనిపోవడము, అదే దృశ్యము మనసులో బాధగా ఉంది, మైండ్లో అదే మెదులుతూ ఉంది. అదే ఆవేదన అంటే బాధ. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అయితే ఇంతలో సృష్టికర్త, ఈ ప్రపంచం అంతటికీ సృష్టి అంటే ఇన్నోవేటివ్ చేసిన వ్యక్తి, కర్త అంటే మూలమైన వాడు. కర్త అంటే ఈ సృష్టి అంతటినీ సృష్టించిన వాడు బ్రహ్మ అన్నమాట. ఈ ప్రపంచం అంతటికి మూల కారణమైన సృష్టికర్త బ్రహ్మ. అతను వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. మంచిగా మర్యాదలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఏం చేశాడు? బ్రహ్మ ఆశ్రమానికి వస్తే మంచిగా మర్యాదలు చేసి తను
ఆ బ్రహ్మకు వేసిన సీటు కన్నా, ఆసనం అంటే సీట్ అన్నమాట, దానికన్నా కొంచెము తక్కువ ఎత్తు ఉన్న సీటు మీద కూర్చున్నాడు. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. ఈ విధమైన తీరు పెద్దలు ఎవరన్నా మన ముందు ఉన్నప్పుడు కానీ, మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పెద్దల పట్ల మనం ప్రవర్తించవలసిన తీరు అన్నమాట. ఇది మంచి బిహేవియర్. ఇది బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. బ్రహ్మ ఎదురుగా ఉన్నా సరే వాల్మీకి ఆ పక్షి యొక్క బాధ అనేది పోలేదు. ఇంకా మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. మళ్ళీ అదే ఆ శ్లోకమే ఒకసారి శబ్దం వినిపించింది. ధ్వని అంటే శబ్దము. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టుప్లోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ, అంటే చిన్నగా స్మైలింగ్ ఫేస్ తో, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, నువ్వు ఇందాక చెప్పుకున్నది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావమే, నా దృఢ నిశ్చయం యొక్క ప్రభావం అని చెప్పాడు. నువ్వు శ్రీరామ చరిత్రను రాయాలి అని చెప్పి ఆదేశించాడు, అంటే ఆజ్ఞాపించాడు బ్రహ్మ వాల్మీకి మహర్షిని. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. నీకు నారదుడు చెప్పని విషయాలు కూడా క్లియర్గా నీకు తెలుస్తాయి, స్ఫురిస్తాయి నీకే అని చెప్పి అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలము రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ వాల్మీకిని ఈ పర్వతాలు, నదులు, ఈ నేచరు, ఈ ప్రకృతి ఉన్నంత కాలము, ఈ మానవ సమాజము, ఇదంతా మానవ లోకము ఉన్నంత కాలము, మానవులు ఉన్నంతకాలం రామాయణాన్ని కీర్తిస్తూ ఉంటారని ఆశీర్వదించాడు. ఎప్పుడు మానవ జాతి ఉన్నంత కాలము రామాయణ కథను ఎప్పుడు ఆలకిస్తూనే పాటిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారము రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. బ్రహ్మ ఆదేశం ప్రకారం, ఆయన బ్రహ్మ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వాల్మీకి రామాయణ రచనకు, అంటే రామాయణం కథ రాసేదానికి శ్రీకారం చుట్టాడు, అంటే మొదలు పెట్టాడు. శ్రీకారం అంటే స్టార్ట్ చేయడం, శ్రీకారం చుట్టాడు, కథ రాయడము వాల్మీకి మహర్షి మొదలు పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.